హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తగిన బలం లేకపోయినా బీజేపీ పోటీకి దిగింది. మరోవైపు అధికార పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ పోటీకి దూరంగా నిలుస్తోంది. మరో బలమైన పార్టీ బీఆర్ఎస్ కూడా పోటీ చేయడం లేదు. ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి జైకొట్టి ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తంటాలు పడుతున్నాయి. దీనిని గమనించిన బీజేపీ తాజాగా హైదరాబాద్ను మజ్లిస్ చేతిలో పెట్టవద్దనే నినాదాన్ని చేసింది. సరిపడా బలం లేకపోయినా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దిగడం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. గెలిచినా ఓడినా ఎంఐఎంతో పోటీకి బరిలోకి దిగడం ద్వారా సరికొత్త వ్యూహానికి పదును పెట్టింది. ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. మెజార్టీ ఓటర్లు గ్రేటర్ కార్పొరేటర్లే. ఇందులో బీజేపీ తరపున గెలిచిన వారు 23 మంది ఉండగా వాళ్లలో 4 పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో రూపంలో బీజేపీకి 6 సభ్యులు బలం ఉంది. అలా మొత్తంగా చూసుకుంటే బీజేపీ బలం 29గా కనిపిస్తున్నా దానిలో నుంచి పార్టీ మారిన వారిని తీసేస్తే బీజేపీకి నికరంగా 25 ఓట్లు ఉన్నాయి. సమయంలో అటు ఎంఐఎంకు 50 మంది సభ్యుల బలం ఉంది. దీనిని బట్టి మజ్లిస్ పార్టీ గెలుపు దాదాపు ఖాయం అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటం మీదనే బీజేపీ టార్గెట్ పెడుతోంది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ రెండూ కూడా మజ్లిస్ పార్టీ తొత్తులు అని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే అవకాశం ఉంది.